అసలు అందరికీ నమస్కారం. ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారా? నేనేం బిజీగా లేనండి. టీవీ చూసుకుంటూ ఇగోండి అట్టయితే మార్చేసాను. బిగ్ బాస్ చూస్తున్నాను. అట్టు చూడండి, షేప్ లేకుండా మాడిపోయింది. బ్యాడ్ స్మెల్ ఇల్లంతా. చాలా వరకు స్మెల్ పోదు. మళ్ళా దగ్గరుంటుండగే పాలు పొంగించేసాను. మతిమరుపు వస్తుంది ఒక రేంజ్లో. అట్టు స్మెల్ నా ముక్కు వరకు వచ్చినంత వరకు అట్టు పొయ్యి మీద పెట్టాను. సంగతే మర్చిపోయినాను. ఎంత మతిమరుపు వచ్చేస్తుందంటే నాకు ఫస్ట్ డెలివరీకి కొంచెం పర్వాలేదు. సెకండ్ డెలివరీ సిజేరియన్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మతిమరుపు వచ్చింది, ఇంకా వస్తుంది. ఎందుకంటే ఏజ్ పెరిగిన కొద్ది మతిమరుపు అనేది అందరికీ కామనే. అందుకే అంటారేమో, చాగంటి వారి నీతి సూత్రాలు చాలామంది విని ఉంటారు. అతను అంటారు, లైఫ్లో మీరు సంతోషంగా ఉండాలంటే ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి. ఏదైనా సరే మతిమరుపు అనేది ఉంటే మాత్రం చాలా డేంజర్ అని. ఇంకా మా హస్బెండ్ ఏవైనా పనికొచ్చినగా ఏవైనా కాగితాలు కానీ ఏటైనా సంబంధించిన ఉంచుతాను, ఇంట్లోనే ఉంచుతాను. ఆ విషయం నాకు తెలుసు, కానీ అవి ఎక్కడ ఉంచుతానో తెలియదు. అతను అడిగిన సమయానికి నేను అవి ఏ రోజు కూడా తీసి ఇవ్వలేదు. ఇప్పటికి ఇన్ని రోజులు ప్రతిరోజు నేను చీవట్లే తింటాను. ఆ అడిగిన ప్రతిసారి కూడా నేను చీవట్లే తింటాను. అంత మతిమరుపు స్పీచ్కి వెళ్ళిపోయింది. అస్సలు గుర్తుండడం లేదు. అనుకుంటాను ఇక్కడ పెడతాను, అతను తిట్టలే అనుకుంటాను, కానీ అది మర్చిపోతాను, అది దొరకదు. ఎతికి ఇల్లంతా గలేజ్ చేసిన తర్వాత లాస్ట్కి దొరుకుతుంది.